అదే కదే వాళ్ళు వైసీపీ బలంగా చెప్తోంది మాకు సైలెంట్ ఓట్ పడింది అది రిఫ్లెక్ట్ అవుతుంది స్లోగా అని. ఋషి గారు ఒకటి లాజికల్గా మనం మాట్లాడుకుంటే ఈవెన్ దో దే ఆర్ ఎంప్లాయీస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది పార్సల్ ఇన్ ద సొసైటీ. అంటే వాళ్ళు వాళ్ళు ఆ సీట్లో కూర్చున్నందుకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఆ ఆఫీస్ మొదటి నుంచి కుప్పానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి తను చెప్పడం, శ్రేణులతోటి దాన్ని ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈసారి కుప్పం కూడా మాదే అని చెప్పారు. ఆల్రెడీ కుప్పంలో 1900 పైచిలకు ఓట్లతో చంద్రబాబు నాయుడు, కుప్పం ఆయన అడ్డా, అది రెగ్యులర్గా అక్కడి నుంచే వారు పోటీ చేస్తూ ఉంటారు. కుప్పంలో 1549 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు. అలాగే మిగతా చోట్ల సంబంధించి కూడా ప్రస్తుతానికి లీడ్స్ మనకు వస్తూ ఉన్నాయి. ఆ లీడ్స్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీడీపీ స్పష్టమైన ఆధిక్యంలో కనిపిస్తోంది. దానికి కారణాలు కూడా ఇప్పుడే విద్యాసాగర్ కూడా విశ్లేషిస్తున్నారు. వారు ఎందుకు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి నెల్లూరు సిటీలో నారాయణ ఆధిక్యంలో ఉన్నారు. గతంలో వారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నారాయణ ఆధిక్యంలో ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విద్యాసాగర్ గారు, సో ఇప్పుడు వాళ్ళు సమాజంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కిరాణా కొట్టుకు వెళ్ళాలి, లేదంటే ఒక ఫీజు కట్టాలి, లేకపోతే వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే సొంత అవసరాలు తీసుకోవాలనుకున్నప్పుడు దే ఆర్ నథింగ్ బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ టెండెన్సీ ఏముంటుంది అంటే అసలు వాళ్ళు ఉద్యోగస్తులు ఒక యాంగిల్ మాత్రమే, అదొక 10-15% మాత్రమే. దెన్ వన్స్ దే విల్ కమ్అట్ ఫ్రమ్ దట్ చైర్ దట్ మూడ్ అనుకుంటే వాళ్ళ పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య సంబంధికులు కావచ్చు, వాళ్ళ సంబంధికులు, రక్త సంబంధికులు కావచ్చు, వాళ్ళ ఒపీనియన్ రకరకాల ఒపీనియన్ ఉంటుంది. గవర్నమెంట్ ఎట్లా ఫంక్షన్ అవుతోంది, గవర్నమెంట్లో ఏం సిస్టమ్ బాగుందా లేదా, అవునా కరెక్టా, ఈ రకరకాల సమాజంలో వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 6 గంటల వరకు, 7 గంటల వరకు వాళ్ళు ఆ సీట్లో ఉన్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక సాధారణమైనటువంటి పౌరులే కదా, వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు కదా. కేవలం వాళ్ళు ఉద్యోగ సమస్యల రూపంగానో పిఆర్సీ అనుకోవటమో, లేకపోతే వాళ్ళ హెచ్ఆర్ అనుకోవటమో, లేకపోతే వాళ్ళ డిఎల్ అనుకోవటమో, ఇవన్నీ ఒకటి అంశాలు కాదు. ఒక ఓటరు ఒక పార్టీకి కన్విన్స్ అయ్యి ఓటు వేశాడు అంటే దాని వెనకల ఒక్క అంశం ముడిపడి ఉంటుంది అన్నది ఎప్పటికీ అబద్ధం. చాలా అంశాలు ఆలోచిస్తాడు ఓటర్ అనేవాడు. మరియు ఏమిటంటే నాగరిక సమాజంకి వచ్చేసరికి ఈరోజు ఎంతో 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 డెవలప్మెంటు, యాక్టివిటీ, ఎకానమీ, జాబ్స్, అన్ఎంప్లాయ్మెంటు, లేకపోతే రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. అభివృద్ధి, విద్య, వైద్యము, బెటర్మెంటు, బెటర్ ఫ్యూచరు, రూరల్ జీడిపి, అర్బన్ జీడిపి, కంట్రీ, సెక్యూరిటీ, లా అండ్ ఆర్డరు, అంటే ఎస్టాబ్లిష్మెంటు, ఇన్వెస్ట్మెంట్స్, సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రత్యక్షంగా వాళ్ళకి అవి ప్రత్యక్షంగా దాంతో డీల్ చేసినా చేయకపోయినా దాని తాలూకా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఒక్క ముక్కలు అర్థమయ్యేటట్టు చెప్తాను. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక 3,000, 4,000, 5,000 రూపాయలు వచ్చింది అనుకుందాం. ఐ విల్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. నేను ఒక క్యాబ్ డ్రైవర్ అనుకుందాం, నాకు ఒక 20,000, 25,000 నెలకు నేను సంపాదించేవాడిని అనుకుందాం. నాకు ప్రభుత్వం ఒక 3,000 ఇస్తే అది అడిషన్ అవుతుంది, లేదా ఒక 5,000 ఇస్తే నాకు అడిషన్ అవుతుంది. సో కేవలం నన్నే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుందంటే నువ్వేం పని చేయకు, నువ్వు ఇంట్లో కూర్చొని 3,000 ఇస్తా అంటే నువ్వు 20,000 పోగొట్టుకోమన్నాడు ఇక్కడ. ఇంట్లో కూర్చొని నేనే నీకు ఇస్తాను. బట్ 20,000 ఫలితాలకు సంబంధించిన ట్రెండ్ కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి ఎన్డీఏ 73 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇండి కూటమి 38 స్థానాల్లో, ఇతరులు 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి సంబంధించి 183 స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా కొన్ని జాతీయ ఛానల్లో కూడా మనకి అప్డేట్ వస్తుంది. ఇండి కూటమి 103 స్థానాల్లో ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం మనం స్క్రీన్ మీద చూస్తున్నది ఎన్డీఏ 84 స్థానాల్లో, ఇండియా కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. రఘునాథ్ బాబు గారు ఎట్లా చూస్తారు? ముందు జాతీయ స్థాయిలో ఇంకోటి కరీంనగర్లో కూడా ఆల్రెడీ బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో వస్తున్న లోక్సభ ఫలితాలు, అలాగే ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా మధ్య మధ్యలో మనం చర్చించుకుందాం. అంత డీటెయిల్గా కాకపోయినా ఒడిశాలో ఎవరు అధికారంలో రాబోతున్నారు అనే అంశాలు. రఘునాథ్ బాబు గారు, ఒకటి అంటే చాలా ప్రశాంత వదనంతో, ప్రసన్న వదనంతో ఉన్నారు బీజేపీ. ముందుగానే కాన్ఫిడెన్స్, ఎగ్జిట్ పోల్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అది. ఋషి గారు, మీకు, విజయసాగర్ గారికి, అరుణ్ గారికి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇది ఓకే ఎక్స్పెక్టెడే, కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ మోడీ గారి మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం,
ఆయన తిరిగి అధికారంలోకి వస్తే జస్ట్ ఎక్స్క్యూజ్, చిన్న ఆడియో మీ కొద్దిగా సరిగ్గా రావట్లేదు, ఒక్క నిమిషం మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటా. అరుణ్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి ఎట్లా ఉంది? జన సైనికులు వీర వనితలు ఏమంటున్నారు? వస్తున్న పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎప్పటికి ప్రారంభమైంది? యాక్చువల్గా ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. మీ అధినేత పిఠాపురంలో ఆల్రెడీ లీడ్ లో ఉన్నారు. అది ఎంత నెంబర్? మొదటి నుంచి ఆ గెలుపు మీద ఏమి ఎవరికి ఆయన గెలుస్తారా ఓడతారా అని ఈసారి ఏమి ఎటువంటి డౌట్స్ లేవు. కేవలం మెజారిటీల మీదే కోట్ల బెట్టింగ్లు నడుస్తున్నాయి. మీ నవ్వులో కూడా క్లారిటీ కూడా అర్థమవుతోంది. ఏంటి అరుణ్ గారు ఏం చెప్తారు? ప్యానెల్ లో ఉన్న పెద్దలకి మీ నమస్కారం సార్. ఏదో ఒక కూల్ డ్రింక్ కి యాడ్ ఇచ్చేటప్పుడు కొట్టులోను మాధుర్యం అని చెప్పేసి యాడ్ టెలికాస్ట్ చేస్తారు. అట్లాగే ఈ రోజు మొత్తం ఎలక్షన్ కౌంటింగ్ అంతా కూడా రౌండ్ లోను కూటమి ఆధిక్యమే కనిపించింది తప్ప ఎక్కడ కూటమి వెనకంజి వేయడం పోస్టల్ బ్యాలెట్ తో స్టార్ట్ అయింది. ఈవినింగ్ చివరి రౌండ్ అయిపోయేంత వరకు కూడా హైయెస్ట్ 22 రౌండ్లు ఉన్నాయి అనుకుంటాను. ఆ చివరి 22వ రౌండ్ అయిపోయేంత వరకు కూడా కూటమి ఆధిక్యం అనేది కొనసాగుతూనే ఉండిద్ది. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య రివర్స్ అయిపోయి కర్మగాలి వాళ్ళకి వైనాట్ 175 ఎన్డీఏ కూటమికి వచ్చినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేని పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. ఇందాక మీరు విద్యాసాగర్ సార్ అన్నారు, అంటే పథకాల ఇంపాక్ట్ ఆ ఓటర్ అనే వాళ్ళు వైసీపీకి ఫేవర్ గా చేయరంటారా, బెనిఫిషియరీస్ వాళ్ళకి ఉండరంటారా అని. ఇది మీరు రూపాయికి ఒక వైపే చూసారు. రెండో వైపు చెప్తాను. ఇప్పుడు 18,000 రూపాయలు ఆసరా పేరుతోటి 45 ఏళ్ళు వచ్చిన మహిళలకు ఇచ్చారు. అది ఎంతవరకు వాళ్ళ ఫేవరబుల్ మాత్రమే, వాళ్ళకి వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు, న్యూట్రల్ గా ఉండేవాళ్ళు. చూస్తున్నాం స్క్రీన్ మీద. కుప్పంలో 1549 ఓట్ల ఆధిక్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. నెల్లూరు సిటీ నుంచి నారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్లో 910 ఓట్ల ఆధిక్యంలో బుచ్చయ్య చౌదరి ఉన్నారు. పాణ్యంలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్ ఇప్పుడే చెప్పినట్టుగా బుచ్చయ్య చౌదరి లీడింగ్లో కొనసాగుతున్నారు. ఇటు పోస్టల్ బ్యాలెట్ చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి సంబంధించి లీడ్ కొనసాగుతోంది. రైట్ అరుణ్ గారు సార్ వినిపిస్తుందా నా వాయిస్? yes చెప్పండి. మీరు ఇప్పుడు పథకాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వైసీపీకి ఫేవర్ గా ఉంటారని మీరు భావిస్తున్నారు తప్ప పథకాలు తీసుకునే వాళ్ళు కూడా అంతకు మించిన సఫరర్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అన్న విషయం మీరు మర్చిపోతున్నారండి. 18,000 రూపాయలు ఆసరా పథకం తీసుకున్నట్టు మహిళ ఇంట్లో 25 ఏళ్ల వయసు వచ్చి ఉద్యోగం రాక ఆమె 20 ఏళ్లుగా కష్టపడి సంపాదించి చదివించిన చదువంతా కూడా వృధా అయిపోయి తన కొడుకు ఇప్పుడు ఎట్లా తన భవిష్యత్తు ఉండిద్దా అని చెప్పేసి ఆలోచించుకుంటూ దిగులు పడుతున్న తల్లులు చాలా మంది ఉన్నారు. ఆ 18,000 ఆసరా పథకం తీసుకుంటున్న వాళ్ళలో వాళ్ళ గురించి మీరు ఆలోచించలేదు. వాళ్ళ ఓటు ఖచ్చితంగా తన కొడుకు భవిష్యత్తు కోసం పడితే తప్ప ఆమెకు సంవత్సరానికి ఒకసారి వచ్చే 18,000 కోసం ఆ ఓటు పడదు. ఆ ఫ్యామిలీ మొత్తం అట్లాగే వేస్తుంది. అలాగే మీరు అన్నారు ఇందాక ఈ అమ్మఒడి పథకాల పేరుతో ఇచ్చే తల్లికి ఇచ్చే డబ్బులు చూసుకుంటే అట్లాగే అదే ఇంట్లో మద్యం వల్ల సఫర్ అవుతున్న భర్త ఎలా ఉంది పరిస్థితి, ఆర్థికంగా ఎంత వెనకబడిపోతున్నారు, ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంది అన్న విషయం ఆ మహిళకు తెలుసు. కాబట్టి 15,000 అమ్మఒడి పేరుతో తీసుకున్నప్పటికీ కూడా ఆమె ఓటు ఆమె భవిష్యత్తు కోసం, ఆమె కుటుంబ భవిష్యత్తు కోసం, తన భర్త ఆరోగ్యం కోసమే పడిద్ది. ఈ విషయం మీరు మర్చిపోయినట్లున్నారు. ఇట్లాగే 1-2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు అనేది ఒక్కటే ఓట్లు తెచ్చిద్దన్న విషయం పెట్టుకొని మిగతా అన్ని విషయాలు విస్మరించాడు. స్టేట్ లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్న విషయం మర్చిపోయి నేను ఇది ఇస్తున్నా, నేను ఇచ్చిందే మీకు మంచిది అని తనకిష్టాన్ని మన ఇష్టంగా రుద్దాలని ట్రై చేశాడు 5 ఏళ్లుగా. ప్రజలకు ఏది ఇష్టం అన్న విషయాన్ని మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ ఒక పదం వాడారు, ప్రొవైడర్ సీఎం గా ఉంటే కుదరదు, మీరు వాళ్ళ కష్టాలు లేకపోతే సమస్యలు అర్థం చేసుకుని వాటిని ఆ పరిష్కారం చేసే ముఖ్యమంత్రిగా ఉండాలి, కానీ ప్రొవైడర్ సీఎంగా ఉండడం వల్ల ఈ సమస్య వచ్చింది అని అన్నారు. సో మీరు చెప్తుంది కూడా అట్లాగే అనిపిస్తుంది. బట్ స్టిల్ ఐ థింక్ దిస్ ఇస్ టూ ఎర్లీ. ప్రస్తుతానికి 4 స్థానాలు లీడ్లో తెలుగుదేశం పార్టీ ఉంది. అండ్ నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి 4 నుంచి 5 స్థానాల్లో లీడ్లో తెలుగుదేశం పార్టీ కనిపిస్తోంది. అలాగే బీజేపీ దేశవ్యాప్తంగా వస్తున్న లీడ్స్ 253, ఇండి కూటమి 101, 37 మంది ఇతరులు లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. అరుణ్ గారు రఘునాథ్ బాబు గారితో మాట్లాడే మీ దగ్గరికి వస్తా. రఘునాథ్ బాబు గారు చెప్పండి. ఇప్పుడు ఋషి గారు, మీకు విద్యాసాగర్ గారికి, అరుణ్ గారికి అందరికీ కూడా నమస్కారం. వాళ్ళ దేశవ్యాప్తంగా మోడీ గారు తిరిగి ప్రధాని అవ్వాలి, ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందాలి అనేటటువంటి విశ్వాసం ప్రజల్లో పూర్తిగా ఉంది. చాలా రంగాల్లో మనం ముందుకి దూసుకుపోతున్నాం. ముఖ్యంగా
ప్రపంచం అంతా ఆర్థికంగా వెనకబడుతుంటే మనం 8.3 అంటే అంచనాల కంటే ఎక్కువ అదేంటి నమోదు చేసి జీడిపి గ్రోత్ నమోదు చేసుకున్నాం. ఇది చాలా గొప్ప విషయం. అది సహజంగా ఓట్ల రూపంలో కూడా గ్యారంటీగా మారుతుంది. ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర విషయంలో కాబట్టి కేంద్రంలో మాకేమీ పెద్ద అనుమానాలు లేవు. ఇది ఈజీగా అక్కడ ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్లు వస్తున్నాయా లేకపోతే ఈ మొదలైనయా ఏది మొదలైనా అక్కడ అసలు కేంద్రంలో గ్యారంటీ కోసం కాకపోతే మ్యాటర్ ఆఫ్ మెజారిటీ. ఇప్పుడు అది ఇప్పుడు 400 అనుకున్నాం, సరే అంత రావు, 370 350 అంతే. కానీ పోయినసారి కన్నా ఎక్కువ వస్తాయి. అంటే 2014 కన్నా 2019లో ఎక్కువ వచ్చినాయి, 2019 కన్నా 2024లో. కానీ ఈసారి చాలా విచిత్రంగా చాలా ఎక్కువ ముందు ఒక దాదాపు 1 year నుంచే ఈసారి ప్రధానమంత్రి మోదీ అవుతారు అనేది ఒక పక్కన గ్యారంటీ ఉన్నా సీట్లు చాలా దారుణంగా పడిపోతాయి. 230 240 రావడమే ఎక్కువ బీజేపీకి అనే చర్చ ఎందుకు వచ్చింది? అసలు ప్రతి ఎలక్షన్లో వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు ఎవరైనా నేను గెలుస్తానని అనుకుంటారు కదా సహజంగా. అంటే నేను అనేది అందులో ప్రధాన పార్టీలైనా సరే, మిగిలిన ఎవరో ఇండిపెండెంట్ ఏదో వదిలేండి, ప్రధాన పార్టీలు గెలుస్తామనే ఆశలో ఉంటారు. ఈ విశ్లేషకులు కూడా చాలామంది యాంటీ మోడీ ఇన్ ద సెన్స్ కొంత హానెస్ట్గా చెప్తున్నారు, లెఫ్ట్ ఓరియంటెడ్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు తగ్గారు కానీ ఇంకా ఉన్నారు. ఇప్పుడు నాకు పేరు చెప్పలేను కానీ విపరీతమైన కరడుగట్టిన లెఫ్ట్ ఓరియంటెడ్ వాళ్ళు కూడా స్లోగా బీజేపీ ఓరియంటెడ్ మారిపోయారు. ఐ డోంట్ నో ద మ్యాజిక్. అంటే ప్రజలనే కాదు, మీరు